నమస్కారం అండి. అయితే బీజేపీలో అంతర్గత పోరు అయితే నడుస్తుంది. ఈటెల రాజేందర్ గారికి అదేవిధంగా బండి సంజయ్ గారికి అని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. అసలు దీని గురించి ఏమంటారు? చూడండి, ఇప్పుడు బీజేపీలో ఒక ఒక వింత సమస్య మొదలైంది. ఏం సమస్య అంటే ఒక అధ్యక్షుల సమస్య. వాళ్ళ పార్టీలో అధ్యక్షులే సరిగా లేరు, మా ప్రభుత్వం వచ్చేస్తుంది, మా ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని మాట్లాడుతున్నారు. ఇక్కడ బీజేపీలో క్షేత్రస్థాయిలో పనిచేసే నాయకులు లేరు. ముఖ్యంగా ప్రధాన సమస్య అధ్యక్షుల సమస్య ఉన్నది. అధ్యక్షులు ఎవరు, ఏ అధ్యక్షుడు ఎన్ని రోజులు ఉంటాడో తెలియదు, మా అధిష్టానం ఎవరిని ఎన్ని రోజులు పెడుతుందో తెలియదు. అట్లాంటి పరిస్థితిలో ఉన్న బీజేపీ ఈరోజు ఏమంటుందంటే తెలంగాణలో మా పార్టీ వచ్చేస్తుంది, మా పార్టీ ఏర్పాటు అవుతుంది అని మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా ఈటెల ఏంటంటే ఏ పార్టీలో పోయినా అతను ముఖ్యమంత్రి అవుతానని కలగంటా ఉంటాడు. అది తప్పు. ఎందుకంటే ఒక పార్టీలో అతనికి స్టెబిలిటీ లేదు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, కేసీఆర్తో విభజించి బయటకు వచ్చేసాడు. ఇప్పుడు ఇదే పరిస్థితి బీజేపీలో కూడా నడుస్తుంది. సో ఇప్పుడు బీజేపీకి ఒక సిద్ధాంతం అంటూ ఉంది. సో బండి సంజయ్ కూడా కష్టపడ్డ నాయకుడే, కిషన్ రెడ్డి కూడా కష్టపడ్డ నాయకుడే. రాజాసింగ్ లాంటి వాళ్ళకే ఇవ్వలేదు. మీరు నిన్న మొన్న వచ్చి బీజేపీలో నాకు అధ్యక్షుడు పదవి కావాలి అంటే అది ఇవ్వరు. మంచి నాయకుడే, నేను కాదనట్లేదు, కానీ అట్లా ఇవ్వరు. బీజేపీ పరిస్థితి ఇట్లుంది ప్రస్తుతం. అయితే ఇప్పుడు బీజేపీ నుంచి విడిపోయే అవకాశం ఉంది, కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు. ఈటెల అవ్వచ్చు అంటారు? చూడండి, కొత్త పార్టీ ఎవరైనా పెట్టుకోవచ్చు, అది వారి వ్యక్తిగతం. కానీ పార్టీని లేపే క్రమంలో ఎట్లా ఉంటుందంటే ఒక పార్టీలో స్టెబిలిటీ అంటూ ఉండాలి, అధిష్టానం మనసు గెలుచుకోవాలి, ఇక్కడ క్షేత్రస్థాయిలో పనిచేయాలి. కానీ ఈరోజు బీజేపీలో అందరూ నాయకులు మొద్దు నిద్రలో ఉన్నారు. ఈ తెలంగాణ నాయకులు మొద్దు నిద్రలో ఉన్నారు. వారు ఎప్పటికప్పుడు మా తెలంగాణలో మా ప్రభుత్వం వచ్చేస్తుందని చెప్తారు, కానీ ఇక్కడ నాయకత్వం సరిగా పనిచేయట్లేదు. కాబట్టి సో ఇక్కడ బీజేపీ 3వ స్థానానికి వెళ్ళటం ఖాయం. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నంబర్ 1 స్థానంలో ఉంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇక నెక్స్ట్ టర్మ్ కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం. థ్యాంక్ యూ.